క్రిమినల్ చట్టాలపై ఒక న్యాయవాదిగా మీ అభిప్రాయం ఏంటంటారు? ఈ కొత్త క్రిమినల్ చట్టాలలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వర్గం ఉంటారండి. ఒక న్యూ లా తేవంగానే ఇమ్మీడియట్గా దాన్ని రిజెక్ట్ చేయడము, లేకపోతే ఇమ్మీడియట్గా హోలిస్టిక్గా యాక్సెప్ట్ చేయడం. ఏ చట్టమైనా కూడా టైం విల్ ఆన్సర్ ద క్వశ్చన్. చాలా మార్పులు మనం ఎక్స్పీరియన్స్ అయ్యి చాలా ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ ఈ చట్టాన్ని తీసుకొచ్చాము. సో ఇట్స్ నాట్ ఏ వన్ డే అఫేర్. సో ఇన్నేళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ప్రకారం ఇన్నేళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడెక్కడైతే తప్పులు పోయామో, ఎటువంటి డెఫినేషన్స్లో ఎటువంటి క్రైమ్స్ని మనం కవర్ చేయలేక శిక్షించలేకపోయామో అలాంటి చట్టాలలో మార్పులు తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. మోర్ ఓవర్ ఈ టైముల్లో ఫారెన్సిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవంతా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో. ఇప్పటికీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు డాక్యుమెంటరీ మీద, ఐ విట్నెసెస్ మీద, వీటి మీద డిపెండ్ అయ్యి ఉంది. సో అలా కాకుండా ఫారెన్సిక్ ఎవిడెన్స్ మీద, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మీద ఇంపార్టెన్స్ ఇస్తూ చట్టాలు తేవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ని రిపీల్ చేస్తూ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక న్యాయవాదిగా ఇది దేశంలో ఒక ఇంపార్టెంట్ మార్పు అని నేను ఫీల్ అవుతున్నాను.